సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే పెద్ది నుంచి ఒక భయంకరమైనటువంటి పోస్టర్ దించారు. అసలు ఎలా ఉందంటే, సునామీ వచ్చే ముందు ఈదురుగాలు వస్తుంటాయి, దాని తర్వాత తుఫాన్ వస్తుంది, దాని తర్వాత సునామీ వస్తుంది. సునామీ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఈదురుగాలు చూడు, చూస్తావు, కనిపిస్తుంది. తుఫాను చూడు, అది కూడా చెవులకు వినిపిస్తుంది. దాని తర్వాత నీకు సునామీ చూడటానికి కళ్ళు ఉండవు, వినటానికి చెవులు ఉండవు, మొత్తానికి నువ్వే ఉండవు. వస్తుంది, మడతెట్టుద్ది, లాక్కెళ్ళిపోద్ది. ఆ రేంజ్లో ఉంది ఈ పోస్టరు. నెక్స్ట్ లెవెల్ పోస్టర్. మాటలు రావట్లా, స్పీచ్లెస్, వాయిస్లెస్, సోల్లెస్, ఆర్గన్స్ లెస్, అన్నీ లెస్సే, ఏం లేవు, మొత్తం దొబ్బిని. మెంటల్ పోస్టర్. అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడడానికి నా వయసు సరిపోద్దా, నా అర్హత సరిపోద్దా, నా మాటలు సరిపోతాయా, నా పదజాలం సరిపోద్దా, ఏమైనా వర్ణించాలి? శంకర్ గారి సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే ఆయన గేమ్ చేంజర్ టైంలో 2 times చెప్తాడు ఆయన ఈవెంట్స్లో, ఎంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పేసి. ఇప్పటి వరకు నాకు ఆయన రజనీకాంత్ గారితో పనిచేశారు, కమల్ హాసన్ గారితో పనిచేశారు, అర్జున్ గారితో పనిచేశారు, మహామహుల్తో పనిచేశారు, ఆయన వాళ్ళ విక్రమ్ గారితో పనిచేశారు. ఎవరికి వాడినటువంటి పదం స్క్రీన్ ప్రజెన్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు లో ఎండ్ వచ్చేమో కానీ రాజమౌళి గారే చెప్పారు గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్లో, ఓజీ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి. సో అంతటి మహానుభావుడు, లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్ అని. ఇంకా మనకి అది ఎన్ని నేషనల్ అవార్డులు, ఎన్ని అవార్డులు కూడుకుంటే ఆ యొక్క కాంప్లిమెంట్ ఒక హీరోకి వస్తుంది. దట్ ఈజ్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్. కాలర్ రెగరేసుకొని గర్వంగా చెప్పండి రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి. అసలు ఆ పోస్టర్లో బాబుని చూస్తా ఉంటే 2 కళ్ళు సరిపోవట్లా. అసలు అన్న ఏం తింటామన్నా, ఒక్కసారి కలిస్తే పర్సనల్గా అవకాశం వస్తే జీవితంలో ఒక్కసారైనా ఒకసారి కనుక్కోవాలి. ఈ రొటీన్ ఏం తింటున్నామన్నా, మాకు ఇక్కడ దొబ్బుతుంది, 30 ఏళ్ళకే మొత్తం అయిపోయింది, 40 ఏళ్లలో ఏందన్నా నువ్వు అసలు 25 ఏళ్ళ కుర్రోళ్ళ కనిపిస్తున్నావు అని చెప్పేసి. ఆ స్కిన్కి ఏం వాడతాడు ఆయన, అసలు ఏం తింటాడో, అసలు ఆ బాడీ మెయింటెనెన్స్, ఫిట్నెస్. సో స్కిన్ కేర్ రొటీన్ గురించి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉన్నాడు బాబు. పెచ్చ వెయిటింగ్ సాంగ్ గురించి. మెంటల్ ఉంది పోస్టరు, అదిరిపోయింది. ఆయన చొక్కా, నార్మల్ చొక్కా వేసిన, సూట్ వేసిన, టీషర్ట్ వేసిన, ఎనీ కాస్ట్యూమ్, లుంగి వేసుకొని మెల్లో టవల్ పెట్టుకున్న, అసలు ఏ కాస్ట్యూమ్ వేసినా సరే రామ్ చరణ్ ప్రజెంట్ టాలీవుడ్ హీరోస్లో ఎవరిని తక్కువ చేయట్లేదు, తక్కువ చేయను కూడా. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో రామ్ చరణ్ని ప్రజెంట్ కరెంట్ జనరేషన్ హీరోస్లో ఇండియన్ సినిమానే, అంతే, ఇంకా ఎవరు లేరు. ఆ రేంజ్లో ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్. రేపు సాంగుల్లో బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒకసారి చూడాలి, మ్యూజిక్ ఎలా కొట్టినా ఒకసారి చూడాలి, బుచ్చి టేకింగ్ ఎలా చేసినా ఒకసారి చూడాలి, లిరిక్స్ ఏమేమి రాసినా ఒకసారి చూడాలి, లాస్ట్లో మేబీ మనం చూస్తామేమో జాహ్నవి కపూర్ని. సో ఫస్ట్ 2 సార్లు 3 సార్లు మాత్రం రామ్ చరణ్ గారినే చూస్తాం. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది మరి. సో జస్ట్ వెయిట్ ఫర్ ద సాంగ్. పోస్టర్లో బాబు అదిరిపోయాడు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది నా రియాక్షన్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.